నేను స్వాగతిస్తలేను, వ్యతిరేకిస్తలేనన్నా. కానీ ఏదైతే బిల్డింగ్ స్ట్రక్చర్స్ కట్టిర్రో ముందే పర్మిషన్ లేకుండా ఇప్పుడు అనవసరంగా డబ్బులు వేస్ట్, కోట్ల రూపాయలు వేస్ట్. వాళ్ళ ప్రత్యామ్నాయంగా ఏదైనా మార్గాలు అన్వేషిస్తే బాగుంటుంది. కానీ అనవసరమైన కట్టడాలు కూల్చివేస్తే ఏరియా డెవలప్మెంట్ అయిపోతుంది. అసలే మాది త్రిపులోన అన్నది, ఎవడూ రాడు. ఇప్పుడు అన్ని గొలగొట్టుకుంటూ పోతే ఇంకోడని వచ్చి మా పొలాలు కొంటారా? ఇంత ఒకటి ఆడవిల్లే పెళ్లి చేసుకుంటాడు, ఒకడు చిన్నగా ఉంటాడు, 10 గుంటలు. అందరూ బడాబాబులో చేతిలోకి పోయింది. ఇప్పుడు ఉన్న రైతులకు ఎకరనో, అర్ధ ఎకరనో, 10 ఎకరనో ఉంది. వాడు అమ్ముకుందా మాట ఇప్పుడు ఎవడన్నా వస్తాడా? ఇవన్నీ ఇట్లా కూల్చివేతలు జరుగుతుంటే ఎవడన్నా వస్తాడా? గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు మేము వ్యతిరేకిస్తలేము. దాన్ని ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచించాలి. చెరువులు కుంటలో కాపాడాలి, వద్దట్లేము. దాన్ని మీకు నాలలు పోతాటో పెనాల్టీ చేసి, ఏదైతే బిల్డింగ్ అక్రమాలు కట్టారో వాళ్ళకి పెనాల్టీ చేసి వేరే మార్గాలు ఆలోచిస్తే బాగుంటుందని నేను కొనుక్కుంటున్నాను. అంటే ఇక్కడ ఇంకా అక్రమాలు ఈ కక్ష సాధింపు కింద చూస్తారా లేకపోతే ఎట్లా? నేను కక్ష సాధన కింద ఏం చూస్తలేను అన్న నేను. ఎందుకంటే పల్లం రాజు గారు ఆల్రెడీ ఎక్స్ మినిస్టర్, కాంగ్రెస్ పార్టీ. ఆయనదే తొలగించినప్పుడు మనం వేరే వాళ్ళ గురించి ఏమంటాం మనం? ఇప్పుడు అన్ని పార్టీ ఒక్కో పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈక్వల్ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళ ఇవ్వాలని కాదు, ప్రతి ఒక్క చిన్న మిన్న అందరు రాజకీయ నాయకులు అన్ని పార్టీలు చెరువు కానుకొని కానీ ఎంఐఎంఓ లెక్క ప్రతి ఒక్కటి వీరే ఇవ్వాలని కాదు. నేను అనేది ఏంటంటే డెవలప్మెంట్ ఆగిపోకుండా డెవలప్మెంట్ కాపాడితే మాకు రైతులకు మీరు ఇచ్చినట్టు అవుతుంది. అంటే కేసీఆర్ 111 పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఎలా ఉండబోతున్నారు? ఎత్తేసి నేను చెప్పింది సార్, కానీ ఆ మాట వరకే చెప్పిండు. ఏడో జీవో ఇంప్లిమెంట్ చేయలేడు, ఏ పర్మిషన్ ఇవ్వలేడు, ఏ ఎంఆర్ఓ గెజిట్ ఇవ్వలేడు, ఏం చేయలేడు. ఆయన ఎత్తేసిన అని చెప్పి ఒక 3 ఏళ్ళు బిజినెస్ కొల్లగొట్టాడు. ఎత్తేసిన అంటే అక్కడ భూమి అందుబాటులోకి వస్తాయి అని చెప్పి బిల్డర్ రాగిరు, అప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఈయన రియల్ ఎస్టేట్కి బాగా అడ్జస్ట్ చేస్తారని చెప్పి కొద్దిగా ఎక్కువ అడ్జస్ట్. ఇప్పుడు ఈయన మొత్తం ఈ కూలగొట్టడు ఇవన్నీ పెడుతుంటే జనాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు. మనం కోర్టు పెట్టి ఏం లాభం రాదు, ఆయన కూలగొట్టుకొని ఎక్కడని చెప్పి మొత్తమే రాకుండా అయిపోతారు. మా బాధల్లో అదే. మాది సిటీకి దగ్గర ఉంది. మాకు ఏదైనా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైనా ఉంటే ప్రత్యేకంగా మేము ఆలోచించి అది చేయాలి. కానీ ఈ కూలగొట్టుడు అది చేస్తుడు ఇది చేస్తుడు అంటే అసాంఘికంగా అవుతుంది. అది పెట్టుబడులు రావు, పెట్టుబడులు ఆగిపోతాయి అన్నది. నేను టీఆర్ఎస్ కార్యకర్తని, కానీ కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తేనే మంచిదే. కానీ కాలువలు అనేది ఎట్లా ఉండాలి, ఏముండాలని దానికి ఇప్పుడు కట్టిండు వాడు. 2 కోట్లు 3 కోట్లు అప్పు తెచ్చి కట్టిండు, వాడు సొంత డబ్బులు పెట్టి కట్టిండు. ఆ 2-3 కోట్ల బిల్డింగ్కి ఎక్కువలో కొట్టకుండా ప్రత్యేకానికి ఏమైనా పెనాల్టీ చేసి ముంగడికెళ్ళో పక్కకెళ్ళో 100 అనేది పైప్ లైన్ ఇస్తావా, ఏమి ఇస్తావా అది ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కట్టిరు కదా, కట్టినట్టుకి మన టెక్స్ రూపంలో వసూలు చేసుకొని ఉన్నోళ్ళకు మంచిగా చూసుకుంటే సరిపోతుంది. కట్టిన గుల్లగొట్టకుండా చూసుకుంటే సరిపోతుంది. చెరువుకు సంబంధించింది, చెరువు పొలం కాపాడాలంటే ఏమన్నా ఏం పెంచారు వాటర్. కట్ట బాగాలేదు కదా, కట్ట సర్వీస్ అయిపోయింది.